సినీ నటుడు అల్లు అర్జున్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మధ్య ఏదో విషయంలో చెడిందని, అందుకే ఈ విషయం పెద్ద చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకి పోయి బెయిల్పై విడుదలయ్యారని గుర్తు చేశారు. ఆ అంశం ముగిసిపోయినా అసెంబ్లీలో గంటల తరబడి ఎందుకు చర్చ చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. పుష్ప 3 సినిమా ప్రారంభం కాకముందే అల్లు అర్జున్కి పుష్ప 3 చూపించారని బండి సంజయ్ చెప్పారు. మృతురాలు రేవతి భర్త కేసు వాపసు తీసుకుంటున్నామని ప్రకటించినా ఎందుకు రాద్ధాంతం చేస్తారని బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అరెస్టులు అవన్నీ తర్వాత విషయం. అసెంబ్లీలో 6 గ్యారెంటీలను చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంటసేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసి అయిపోయింది, ఇష్యూ క్లోజ్. డైవర్ట్ చేయడానికి అంటే 6 గంటల డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని మీద చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే వచ్చింది. ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం ఆడుతుంది కదా. ఇష్యూ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేసారు, జైలుకి పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పట్టాలు చేసుకోవడం చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు, చట్టం తన పట్టాలు చేసుకుని అయిపోయింది. మళ్ళా చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్య చేయనట్టున్నారు. నాకైతే డౌట్ వస్తుంది. ఏమంటే ఇంత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? అట్లా ఈరోజు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. 1500 కోట్ల ఎలక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకుండా రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టింది. ఇది ఏదో ఇద్దరి మధ్యలో మన ఆయన ఎత్తరు, ఈయన ఎత్తలేడు, మధ్యలో మిగతా కూర్చోలేదు. ఏదో ఏదో చెడింది. అది 40% ఇంకా ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా దాని మీద లాస్ట్ ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఆయనే కాంపిటేట్ తెలుసుకోండి. ఇలా ఏమే పరిస్థితి కాదు. తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు తెలుసుకోండి. మరి ప్రభుత్వం నమ్మకం ఉందా లేకపోతే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం నమ్మకం లేకనే కదా తెలుసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చుకోలేదు ప్రభుత్వం. ఇది చదువు ప్రభుత్వం నాకు తెలియదు. మరి ఆయనకి ఎట్లా గొప్పపడుతుంది, ఏంటో గొప్పపడుతుంది. మరి నాకే తెలియదు, రుజువులే నువ్వు ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు. మరి అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇచ్చిన తెలిసింది. పాపం 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది. వాసానికి ఇట్లా